వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కాలం గిర్రున తిరిగింది. ఏడాది గడిచిపోయింది. ఈ ఏడాదిలో కరోనా మహమ్మారి మన జీవితాల్ని మార్చేసింది. 4 గోడలకే లాక్డౌన్ చేసింది. ఎందరినో పొట్టన పెట్టుకుంది. ఇంకెందరినో మాస్కులు, శానిటైజర్లతో సావాసం చేసేలా చేసింది. మన బతుకులను ఆగం చేసిన వైరస్ పై రివెంజ్ తీర్చుకునే టైం వచ్చింది. టీకాతో కోవిడ్ ను తరిమికొట్టే సమయం ఆసన్నమైంది. జనవరి 16 నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ టీకా పంపిణీకి జనవరి 16న ముహూర్తం. మొదటి దశలో 3 కోట్ల మందికి టీకా. ఏర్పాట్లు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. కోట్లాది మంది ప్రజలను ఇంట్లో కూర్చోబెట్టింది. ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది. వైరస్ భయంతో చేతికి శానిటైజర్లు, మూతికి మాస్కులు కట్టుకొని తిరుగుతోంది ప్రపంచం. అయితే కోవిడ్ భూతాన్ని వ్యాక్సిన్తో తరిమి కొట్టేందుకు ప్రపంచ దేశాలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే యూకేలో భారీ ఎత్తున వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అమెరికా కూడా ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లను అత్యవసరంగా వినియోగించుకునేందుకు అనుమతి ఇచ్చింది. భారత్ కూడా 2 దేశీ వ్యాక్సిన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా నుంచి దేశాన్ని కాపాడేందుకు భారీ వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టింది. సంక్రాంతి తర్వాత భారీ ఎత్తున తొలి దశలో టీకాను పంపిణీ చేయనున్నట్లు కేంద్రం తేల్చి చెప్పింది. వ్యాక్సిన్ కు అనుమతి ఇవ్వగానే వెంటనే పంపిణీ మొదలుపెట్టేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ ముందు నుంచే అలర్ట్గా ఉంది. అందుకే వ్యాక్సిన్ రాకముందే డ్రై రన్లు నిర్వహించింది. కొన్ని రాష్ట్రాల్లో ప్రయోగాత్మక వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టింది. కోవిస్ యాప్ను తీసుకొచ్చి వాలంటీర్ల జాబితాను సిద్ధం చేసింది. ఇక ఇప్పటికే దేశవ్యాప్తంగా 2 సార్లు డ్రై రన్ నిర్వహించింది ఇండియా. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు అధికారులు పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. అందుకే ఈ నెల 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియకు సై అంది కేంద్రం. వ్యాక్సినేషన్ కు పక్కా ప్లాన్ తో ముందుకెళ్తోంది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇప్పటికే కోవిస్ యాప్ను అందుబాటులోకి తీసుకురాగా అందులో మొత్తం 79 లక్షల మంది నమోదు చేసుకున్నారు. ఇక తొలి దశలో ఫ్రంట్ లైన్ వర్కర్లకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. వైద్య సిబ్బందితో పాటు పోలీసులు, పారిశుద్ధ కార్మికులు ఇలా కరోనాపై పోరులో ముందుండి నిలిచిన వారికి మొదటి ప్రాధాన్యతగా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది కేంద్రం. తొలి విడతలో మొత్తం 3 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చేలా ఏర్పాట్లు సిద్ధమైపోయాయి. రెండో విడతలో కోమార్బిడ్ సమస్యలున్న వారితో పాటు 50 ఏళ్లకు పైబడిన వారికి టీకాలు వేయాలని కేంద్రం తెలిపింది. రెండో దశలో ఏకంగా 27 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించింది. ఇక ఇప్పటికే వ్యాక్సిన్ ఎలా వేయాలన్న దానిపై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు అధికారులు. దేశవ్యాప్తంగా 3.7 లక్షల మందికి శిక్షణ ఇవ్వగా ఇందులో 2 లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఇక 61,000 ప్రోగ్రామ్ మేనేజర్లకు కూడా ట్రైనింగ్ ఇచ్చారు. డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా ఇప్పటికే 2 వ్యాక్సిన్లకు అనుమతి ఇచ్చింది. ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ కోవిషీల్డ్, భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కోవాక్సిన్ కు పచ్చ జెండా ఊపింది. అయితే కోవిషీల్డ్ వ్యాక్సిన్ సీరం ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తోంది. భారత్ బయోటెక్ వ్యాక్సిన్ను హైదరాబాద్లో అభివృద్ధి చేశారు. ఈ 2 వ్యాక్సిన్లను అత్యవసరంగా వినియోగించవచ్చని డీసీజీఐ స్పష్టం చేసింది. అయితే భారత్ బయోటెక్ వ్యాక్సిన్కు అనుమతి ఇవ్వడంపై విమర్శలు వచ్చినా వాటిని సంస్థ తిప్పికొట్టింది. ఇప్పుడు ఈ 2 వ్యాక్సిన్ సంస్థలు భారత డిమాండ్కు అనుగుణంగా టీకాలను పంపిణీ చేయాల్సి ఉంది. అయితే అన్ని చోట్ల ఈ 2 వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచుతారా లేక ప్రాంతాలను బట్టి వ్యాక్సిన్ పంపిణీ చేస్తారా అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ 2 వ్యాక్సిన్లు ప్రపంచాన్ని కరోనా బారి నుంచి కాపాడుతాయని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ముంబై, చెన్నై, కోల్కతా సహా దేశవ్యాప్తంగా 37 స్టోరేజ్ సెంటర్లలో వ్యాక్సిన్ నిల్వలకు సంబంధించిన ఏర్పాట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పూర్తి చేసింది. అయితే టీకా పంపిణీ ప్రారంభించిన భారత్ లాంటి దేశాల్లో నలుమూలలకు వ్యాక్సిన్ చేరవేయడంలో అనేక సవాళ్లు ఎదురవుతాయి. వాటిని అధిగమించేందుకు ఇప్పటికే కేంద్రం పలు మార్గదర్శకాలను సిద్ధం చేసింది. ఇక కోవిషీల్డ్, కోవాక్సిన్లకు మెడార్నా, ఫైజర్ వ్యాక్సిన్ల స్థాయిలో అతి శీతల ప్రాంతాల్లోనే భద్రపరచాల్సిన అవసరం లేదు. నిజానికి ఈ 2 వ్యాక్సిన్లను 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతలో స్టోర్ చేయొచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్గా చెప్తున్నారు. వ్యాక్సిన్ ట్రాన్స్పోర్ట్ సమయంలో జాగ్రత్తలు పాటించడంతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియలో వీలైనంత ఎక్కువ మందిని పాల్గొనేలా చేయాలని కేంద్రం చెబుతోంది. ఇప్పటికే దేశంలోని నలుమూలలకు వ్యాక్సిన్ను చేరవేసేందుకు ప్యాసింజర్ విమానాలతో పాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలను రంగంలోకి దించుతోంది మోడీ సర్కార్. ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఇతర పర్వత ప్రాంతాల్లో ఎయిర్ ఫోర్స్ విమానాలను వాడుకోవాలని చూస్తున్నారు. భారత్లో వ్యాక్సినేషన్ కొత్త కాదు, నిరంతరం జరిగే ప్రక్రియే. కానీ కరోనా టీకా పంపిణీ మాత్రం ప్రత్యేకమైంది.
అందుకోసమే ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంది. వ్యాక్సిన్ కోసం పేరు నమోదు చేసుకునే దగ్గర నుంచి సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఏం చెయ్యాలి అనే వరకు ప్రతి దశకు ప్రణాళికలు రూపొందించింది. పక్కాగా అమలు చేసేందుకు రెడీ అయ్యింది. టీకా పంపిణీలో అనేక సవాళ్లు ఇప్పుడు కేంద్రం ముందున్నాయి. నిజానికి వీటిని అధిగమించేందుకు దేశవ్యాప్తంగా 2 సార్లు డ్రై రన్ నిర్వహించినా పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ కి మాత్రం ఇబ్బందులు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సిన్ ను తరలించడంతో పాటు టీకా వేసిన తర్వాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా వెంటనే చర్యలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ఈ అంశాలపై కేంద్ర అధికారులు రాష్ట్రాలతో ఎప్పటికప్పుడు సమావేశమవుతున్నారు. వ్యాక్సిన్ రవాణా ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ నుంచి కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను దేశంలోని 41 ప్రాంతాలకు తరలిస్తారు. ట్రక్కుల ద్వారా వ్యాక్సిన్లను తరలిస్తున్నట్లు సీరం ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ ట్రక్కులు జీపీఎస్ తో పాటు పోలీస్ భద్రతతో వెళ్తాయి. ఇక్కడ నుంచి ఆయా రాష్ట్రాలకు వ్యాక్సిన్ చేరుకుంటుంది. సరిహద్దు రాష్ట్రాలకు విమానాల ద్వారా తరలిస్తున్నారు. పూణే నుంచి వ్యాక్సిన్ ను ముంబై, చెన్నై, కోల్కతా, హర్యానాతో పాటు మరో 37 ప్రాంతాల్లోని ప్రభుత్వ మెడికల్ స్టోర్ డిపోలకు తరలిస్తారు. ఇక్కడ బల్క్ గా వ్యాక్సిన్ ను స్టోర్ చేయడంతో పాటు అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు సులువుగా తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. దేశంలో ప్రతి చోటికి వ్యాక్సిన్ తరలించేందుకు కోల్డ్ చైన్ వ్యవస్థను పటిష్టం చేసింది కేంద్రం. సిరంజీలు, ఇతర లాజిస్టిక్ తో పాటు వ్యాక్సిన్ డ్రైవ్ కి అవసరమయ్యే సామగ్రిని మొత్తం రెడీగా ఉంచింది. ఇక కోవిన్ సాఫ్ట్వేర్ ద్వారా వ్యాక్సిన్ స్టాక్, స్టోరేజ్, టెంపరేచర్ కి సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఇక ఈ సాఫ్ట్వేర్ ద్వారా వాలంటీర్ల సమాచారం, వారి వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ను ఎప్పటికప్పుడు ప్రోగ్రామ్ మేనేజర్లు తెలుసుకోవచ్చు. ఇప్పటికే ఫ్రంట్ లైన్ వర్కర్ల సమాచారాన్ని కోవిన్ లో నమోదు చేశారు. టీకా కోసం కోవిన్ లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీనిని 4 దశలుగా విభజించారు. మొదటి స్టెప్లో కోవిన్ యాప్లో వివరాలు నమోదు చేసుకోవాలి. ఇందుకు ప్రభుత్వం జారీ చేసిన ఐడి కార్డును అప్లోడ్ చేయాలి. ఇక రెండో స్టెప్లో వ్యాక్సిన్ వేసే తేదీ, వేదిక వివరాలతో మొబైల్కు సందేశం వస్తుంది. మూడో స్టెప్లో కోవిన్ యాప్లో రిజిస్టర్ చేసుకున్న వారు నిర్దేశిత సమయానికి కేటాయించిన వేదిక వద్దకు వెళ్లి టీకా వేసుకోవాలి. ఇక చివరి స్టెప్లో 30 నిమిషాల పాటు అబ్జర్వేషన్ రూమ్లో ఉంచుతారు. దేశవ్యాప్తంగా ఉన్న దవాఖానాలు, వైద్య కేంద్రాలతో పాటు పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లలోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుంది. మారుమూల ప్రాంతాల వారికి మొబైల్ టీముల ద్వారా టీకాలు అందిస్తారు. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రతి ఒక్కరికి 2 డోసులు ఇస్తారు. ఈ టీకాను 28 రోజుల వ్యవధిలో 2 సార్లు ఇవ్వాలి. అంటే మొదటి డోసు తీసుకున్న 4 వారాలకు అదే టీకాను అంతే డోసులో రెండోసారి తప్పక తీసుకోవాల్సి ఉంటుంది. ఇక టీకా కేంద్రాలన్నీ అత్యంత పరిశుభ్రంగా ఉంచాలని రాష్ట్రాలు అధికారులకు సూచించాయి. అయితే టీకా విషయంలో అనుమానాలను నివృత్తి చేసేందుకు రెడీ అవుతోంది కేంద్రం. ముఖ్యంగా భారత్ బయోటెక్ విషయంలో గందరగోళం నెలకొనడం, వ్యాక్సిన్ కంపెనీల మధ్య మాటల యుద్ధంతో ఈ భయాలు మరింత పెరిగాయి. అనుమానాలతో వ్యాక్సిన్ వేసుకునేందుకు కొందరు ముందుకు రావడం లేదన్న వార్తలతో వాటిని నివృత్తి చేయాలని భావిస్తుంది కేంద్రం. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ రాష్ట్రాలకు తెలియజేశారు. టీకా ఎంతో సురక్షితమైనదని, అర్హులంతా తప్పక తీసుకోవాలని చెప్తున్నారు. ఇక జనాల్లో విశ్వాసం తీసుకొచ్చేందుకు తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ వ్యాక్సిన్ను మొదటగా తానే తీసుకుంటానని చెప్పారు. మొట్టమొదటి వ్యాక్సిన్ ఇలా ఈ డిపార్ట్మెంట్కి క్యాప్టెన్ నేనే కాబట్టి వైద్య ఆరోగ్య శాఖను చూసేటువంటి నేను మొట్టమొదటి టీకా ఇచ్చుకొని ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలని చెప్పేది నిర్ణయించుకుని అనౌన్స్ చేయడం జరిగింది. తప్పకుండా పనిచేస్తాను. ఇక వ్యాక్సిన్తో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే దాని పర్యవేక్షణకు ప్రతి టీకా పంపిణీ కేంద్రంలోనూ నోడల్ అధికారి ఉంటాడు. దుష్ఫలితాలు తలెత్తితే సత్వర చికిత్సకు 14 రకాల మందులు, వస్తువులతో కూడిన కిట్ అందుబాటులోనే ఉంటుంది. అయితే టీకా దుష్ఫలితాలను ఆరోగ్య శాఖ 3 రకాలుగా విభజించింది. 1 టీకా వేశాక నొప్పి, వాపు, జ్వరం వంటివి రావడం. 2 గుండె వేగంగా కొట్టుకోవడం, బీపీ పడిపోవడం, ఆయాసం. 3 ఉన్నట్టుండి పరిస్థితి విషమించడం, అత్యవసరంగా ఆసుపత్రిలో చేర్పించాల్సి రావడం. ఇందులో 3వ కేటగిరీ సీరియస్ గా భావిస్తున్నారు. అందుకే అత్యవసరంగా తరలించేందుకు అంబులెన్స్లను అందుబాటులో ఉంచారు. అయితే కంపెనీలు మాత్రం తమ వ్యాక్సిన్లలో తీవ్ర దుష్ఫలితాలు ఉండవంటున్నాయి. దుష్ఫలితాల సమాచారాన్ని వెంటనే కోవిన్ యాప్లో పొందుపరచాలని కేంద్రం స్పష్టం చేసింది. సాధారణ స్వల్ప తీవ్రత గల దుష్ఫలితాలకు అక్కడికక్కడే చికిత్స అందించేలా వైద్యులు, నర్సులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. వైరస్ పై పోరులో తెలుగు రాష్ట్రాలు ఎప్పుడూ ముందున్నాయి. ఇక వ్యాక్సినేషన్ కోసం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాయి. అటు తెలంగాణకు టీకాల తరలింపు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. తొలి విడతలో 6.5 లక్షల డోసులు హైదరాబాద్కు రానున్నాయి. వారంలో 4 రోజుల పాటు వ్యాక్సిన్ పంపిణీ ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భాగంగా తెలంగాణకు మొదటి విడతలో 6.5 లక్షల డోసులు కేటాయించింది కేంద్రం. ఈ నెల 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుండడంతో తొలి రోజు మొత్తం 139 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.
హైదరాబాద్తో పాటు ఇతర జిల్లాల్లో ఉన్న 99 ప్రభుత్వ 40 ప్రైవేటు కేంద్రాల్లో టీకా వేయనున్నారు. మరోవైపు ఇతర రాష్ట్రాలు కూడా వ్యాక్సినేషన్ కు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ నెల 16 నుంచి టీకాలు వేయగానే ఆదివారం సెలవు రావడంతో తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోనుంది. ఇక ఈ నెల 18 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1200 సెంటర్లలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మొదలు పెట్టనున్నారు. అయితే బుధవారం, శనివారం ఇతర వ్యాక్సిన్ల ప్రక్రియ కొనసాగనున్న నేపథ్యంలో ప్రతి వారం 4 రోజులు మాత్రమే కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను నిర్వహించనున్నారు. మరోవైపు ఈ నెల 17 నుంచి ప్రారంభమయ్యే పల్స్ పోలియో కార్యక్రమాన్ని కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కారణంగా రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఏపీలో కోవిడ్ వ్యాక్సినేషన్ కు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. వ్యాక్సిన్ రవాణా, భద్రపరచడంపై వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. గన్నవరంలోని రాష్ట్ర స్థాయి వ్యాక్సిన్ స్టోరేజ్ పాయింట్లో 15 లక్షల డోసులు నిల్వ చేసే సామర్థ్యం ఉందని అధికారులు తెలిపారు. గన్నవరం కేంద్రం నుంచి 4 రీజనల్ సెంటర్లు ఉన్నాయి. అక్కడి నుంచి జిల్లాలకు వ్యాక్సిన్ సరఫరా చేస్తామని చెప్తున్నారు. వ్యాక్సిన్ రవాణాకు 19 ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు. టీకాలు వేసే తొలి రోజు ప్రధాని మోదీ దేశ వ్యాప్తంగా జరిగే వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలిస్తారు. ఇందులో భాగంగా తెలంగాణలోని గాంధీ దవాఖానా, నార్సింగ్ రూరల్ హెల్త్ సెంటర్లో జరిగే ప్రక్రియను ప్రధాని వర్చువల్ గా చూస్తారు. అక్కడ సిబ్బంది టీకా తీసుకునే వారితో మాట్లాడతారు. మిగతా 137 కేంద్రాల్లో ప్రధాని కార్యక్రమాన్ని చూసేలా ప్రత్యేకంగా స్క్రీన్లు ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే 2 వ్యాక్సిన్లకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఫైజర్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. అయితే మోడెర్నా వ్యాక్సిన్ కూడా భారత్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. హైదరాబాద్కు చెందిన ఇండియన్ ఇమ్యూనాలజికల్స్ లిమిటెడ్ కంపెనీ మోడెర్నాతో సంప్రదింపులు జరుపుతోంది. సిసిఎంబి ద్వారా ఈ చర్చలు కొనసాగుతున్నాయి. దేశీయంగా వ్యాక్సిన్ ఉత్పత్తి చేయడంతో పాటు క్లినికల్ ట్రయల్స్ కి మోడెర్నాతో కలిసి పనిచేయాలని భావిస్తోంది ఐఏఎల్. అయితే ఐఏఎల్ మాత్రమే కాకుండా మరో 4 కంపెనీలు కూడా మోడెర్నా కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. కోవిషీల్డ్ వ్యాక్సిన్ కు భారత్ ఆమోదం తెలిపిన వెంటనే వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే సీరం ఇన్స్టిట్యూట్లోనే కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తి అవుతోంది. అయితే ఈ వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. ఆస్ట్రాజెనకా కంపెనీతో ఒప్పందం చేసుకున్న బ్రెజిల్ ప్రభుత్వం తమకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇవ్వాలంటూ మోదీకి లేఖ రాసింది. బ్రెజిల్ ప్రెసిడెంట్ బోల్సోనారో 2 మిలియన్ల డోసులు వ్యాక్సిన్ ఇవ్వాలంటూ లెటర్ రాశారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని, తమ దేశంలో పరిస్థితి గందరగోళంగా ఉందని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకుంటే ఆగమైపోతారని చెప్పిన బోల్సోనారో ఇప్పుడు తమకు వ్యాక్సిన్ ఇవ్వాలంటూ భారత్ను కోరడం ఆసక్తికరంగా మారింది. కోవిడ్ అత్యధికంగా ప్రభావం చూపిన 3వ దేశం బ్రెజిల్. అక్కడ కేసులు పెరుగుతుండడంతో ఆస్ట్రాజెనకాతో ఒప్పందం చేసుకున్నారు. అందుకోసం భారత్ నుంచి వ్యాక్సిన్ దిగుమతి చేసుకోవాలని నిర్ణయించారు. అయితే భారత్లోనూ కోవిషీల్డ్ ఓకే చెప్పడంతో ఇక్కడ డిమాండ్ తగ్గట్టుగా పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ అవసరాలకు సరిపోయిన తర్వాతే విదేశాలకు పంపించాలని చెప్పింది. దీంతో వ్యాక్సిన్ కోసం ఆశగా భారత్ వైపు చూస్తోంది బ్రెజిల్.